వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు చేయడం మానుకోవాలని టీడీపీ శ్రేణులకు హితవు పలికారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దాడులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నెల రోజుల్లోనే తమ నియోజకవర్గంలో 35 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. టీడీపీ అరాచకాలను చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ దాడులకు తెగబడుతుంది. ఈరోజు విజయవాడలో వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని సైతం దాడి చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్, ఎలా చూస్తారు? వైసీపీ శ్రేణులే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ దాడులు పెరిగిన పరిస్థితి. ఈరోజు వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుని సైతం ఆయనపై దాడి చేసి గాయపరిచిన పరిస్థితి చాలా దారుణం అండి. రాష్ట్ర ప్రజలు వారికి అఖండ విజయం ఇచ్చినప్పుడు ఆ విజయాన్ని ప్రజలకు మంచి చేయడానికి వినియోగించాలి. అలా కాకుండా కక్షపూరితం, ఎవరైతే మాకు ఓటు వేయలేదని చెప్పి వాళ్ళ మీద దాడులు చేయడం, లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి గతంలో ఎన్నడూ కూడా గతంలో జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క ఆస్తులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ అంటే దాడులు చేయడం అనేది చాలా బాధాకరం. యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలా. మీరు వచ్చి కక్షపూరితంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాడులు చేయడం. మా సెంట్రల్ నియోజకవర్గంలో సుమారుగా దాదాపు 35 మంది పైన దాడులు జరిగినాయి. దాంట్లో కొన్ని కేసుల వరకు వెళ్ళినాయి, కొన్ని కేసులు కూడా కాలేదు. ఎక్కడికి పోతుంది సంస్కృతి? ఏమైపోతుంది అంటే ఎల్లవేళ కూడా కాలం మీ చేతిలో ఉండదు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్తున్నారు కక్షలో కార్పణ్యాలకి తావు లేదు, ప్రజాపాలన మీద దృష్టి పెడతామని. ఒక పక్క చెప్తుంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ దాడులు రోజు చూస్తున్నాం. నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇళ్లను తగబెడుతున్నారు. ఇక్కడ తిరువూరులో కూడా చూసాం. స్వయంగా ఎమ్మెల్యే వెళ్ళి ఒక ఇంటిని ధ్వంసం చేసిన పరిస్థితి. ఇటువంటి ఎలా చూడాలి? నేను ఒకటే చెప్తున్నాను. ఒక పక్కేమో మీడియా ద్వారా దాడుల్ని ఆపండి అని చెప్తున్నారు. వెనక నుంచి రెడ్ బుక్ అని మీకు 12 కేసులు 13 కేసులు ఉంటాయి కానీ పదవులు ఇవ్వని చెప్పని ఇటువంటి తరుణంలోనే తెలుగుదేశం శ్రేణులు చేస్తున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు మొదటి స్పీచ్ బాగా మాట్లాడారని. మరి ఇన్ని దాడులు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? డిప్యూటీ సీఎంగా ఎందుకు స్పందించట్లేదు? కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల కాలంలో కూడా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా టీడీపీ దాడులకి పూనుకోవడం మానుకోవాలంటూ కూడా హితవు పలుకుతున్నారు. కార్యకర్తలు కాపాడుకోవడం కోసం వైఎస్ఆర్సీపీ ఎంత దూరమైన వెళ్తుంది, ఆ పరిస్థితి టీడీపీ తెచ్చుకోవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.